వాళ్ళ ప్రాణాలు తీసేసుకుంటారు, కొంతమంది నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది రకరకాల పద్ధతులు చేస్తూ ఉంటారు. అవునా? అయితే ఇక్కడ ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి విసిగిచ్చారు. ఏం చేశారు? అరణ్యంలో దేవుణ్ణి విసిగిచ్చారు. చాలా బాగా విసిగిచ్చారు. చాలా బాగా విసిగిస్తే ఆ విసుగులకి దేవుడు పడలేక వాళ్ళు విసిగించడం కూడా ఎలా విసిగిచ్చారంటే, మాకు ఇది లేదు, మేము ఐగుప్తుకి వెళ్ళి చచ్చిపోతాం, మాకు ఇది లేదు, మాకు నీళ్ళు లేవు, మేము ఐగుప్తుకి వెళ్ళి చచ్చిపోతాం, ముందు వాగ్దాన దేశంలో శత్రువులు ఉన్నారు, అక్కడ చచ్చిపోవడం కంటే వెనక్కి వెళ్ళి చచ్చిపోతాం, మాకు ఈ ఆహారం సవిచారం లేని మన్నా మాకు నచ్చట్లేదు. ప్రతిసారి ఏమనుకుంటారంటే, మాకు నచ్చట్లేదు, మేము చచ్చిపోతాం. అది ఒకసారి చూద్దాం. అయితే మన 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 నిజ జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటే, దేవుణ్ణి ఎరగని వారికి ఒక నిరీక్షణ అంటూ ఉండదు. ఏది లేకపోయినా అది ఒక పెద్ద లోటులా చూస్తూ ఉంటారు. ప్రతిదానికి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఇక్కడ అరణ్యం ఏంటండి? అరణ్యంలో ఏముంటాయి? అండి? ఏముండదు. ఏమైనా ఉంటుందా? అరణ్యంలో ఏమీ ఉండదు. చెట్టు ఉంటుందా? నీళ్ళు ఉంటాయా? చెట్టు ఉండదు, నీళ్ళు ఉండదు, ఏమీ ఉండదు. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్క పరిస్థితిలో మనం అలా ఉండిపోతాం. ముందుకెళ్ళాం, వెనక్కి వెళ్ళాం, ఏమి చేయలేం. అయితే మనకి ఒక ఆధారం ఉంది. ఆ ఆధారం ఏంటండి? దేవుని మాట. ఆ దేవుని మాట. మన దేవుడు మనల్ని మధ్యలో తీసుకొచ్చి మర్చిపోయే దేవుడు కాదు. మనం ఆయన చిత్తానుసారంగానే జీవిస్తూ ఉంటాం. మనం ఆయన చిత్తానుసారంగా జీవించినా కానీ మన జీవితాల్లో కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. అవునా? అలాంటప్పుడు మనలో ఎక్కువ సనుగులు పడుతూ ఉంటాయి. ఎందుకు సనుగులు పడుతూ ఉంటాయి అంటే, కారణం ఏంటంటే, మనకి ఏం కావాలో మనకు తెలియదు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకి ఏం కావాలి? నీళ్లు కాదు, యుద్ధానికి గెలవడానికి శక్తి కాదు, మన్నా కాదు. ఏం కావాలా? దేవుని మాట కావాలి. ఒకసారి చూద్దాం. చూడండి ఇశ్రాయేల్ ప్రజలు ఎలా సణిగారో. నిర్గమాకాండము 14వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు. 14 నిర్గమాకాండము 14వ అధ్యాయము. అంతటా వారు మోషేతో, ఐగుప్తుల్లో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? ఐగుప్తులోనే బయటికి రప్పించి మమ్మల్ని చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగదమని. ఐగుప్తులో మా చెప్పిన మాట ఇదే కదా, మేము అరణ్యమని చచ్చుట కంటే. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు చెరలో ఉన్నప్పుడు వాళ్ళు బాగా ప్రార్థన చేశారు. ఆ మొర దేవుడి చేతికి వెళ్ళిపోయింది. దేవుడు వాళ్ళ మధ్యకి దిగి వచ్చాడు. నేను వాళ్ళ బాధ విన్నాను, నేను వాళ్ళు విడిపిస్తాను అని చెప్పి రకరకాల బాధల చేత ఐగుప్తు మొత్తాన్ని సర్వనాశనం చేశాడా? చేయలేదా? చేశాడు. అది వీళ్ళు కళ్ళారా చూశారా? చూడలేదా? అవి మర్చిపోయే అనుభవాలు కాదు. వీళ్ళింట్లో పెద్ద కుమారుడు బతుకున్నాడు, వాళ్ళ ఇంట్లో పెద్ద కుమారుడు లేడు. వీళ్ళకి వెలుగు ఉంది, వాళ్ళకి చీకటి ఉంది. వాళ్ళకి వర్షం ఉంది, వీళ్ళకి వర్షం లేదు. ఇన్ని అద్భుత కార్యాలు చూసి ఫరో వెళ్ళిపోండ్రా అని బయటికి పంపిస్తే వాళ్ళకి ముందు ఏముందండి? ఎర్ర సముద్రం ఉంది ముందు. వెనకేమన్నాడు? ఫరో సైన్యం ఉంది. అరే, ఐగుప్తు అప్పట్లో సూపర్ పవర్. ఇప్పుడు అమెరికా వాళ్ళు టారిఫ్ వేస్తానంటే ప్రతి కంట్రీ భయపడుతున్నారు. ఎందుకు? బిజినెస్ ఉండదని. అవునా? మన మార్కెట్ షేర్ మనం కోల్పోతామని. ఈ బాధలన్నీ ఎందుకని వారికి సరెండర్ అవుతున్నారు. అలాంటి గొప్ప రాజునే సర్వనాశనం చేసి దేవుడు బయటికి తీసుకొస్తే వాళ్ళకి ముందు సముద్రం ఉంది. ఏముంది? సముద్రం ఉంది. వెనక శత్రువులు ఉన్నారు. వీళ్ళకి నమ్మకం లేదు. దేవుడి మాట మీద వాళ్ళకి నమ్మకం లేక ఏం చేస్తూ ఉన్నారు? మేము ఒకటి చచ్చిపోతే బాగుండు, వెనక్కి వెళ్ళిపోతే బాగుండు. అంటే దేవుడు నాకు ఇస్తాడు,
దేవుడు నా ప్రతి యుద్ధాన్ని ఆయన జయిస్తాడు, నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, ఆయన మాట మాత్రం నాకు చాలు, ఆయన మాట మాత్రం నాకు చాలు. మోషే దేవుని వైపు చూసి ప్రార్థన చేశాడు. దేవుడు 2 రోజులాగా చెప్పాడా సమాధానం? చెప్పాడా? వెంటనే చెప్పాడు. మోషే ఎందుకు నుంచున్నావు? ఎందుకు నుంచున్నావు? నీ చెయ్యి చాపు, నీ చెయ్యి చాపు. మనకి ఏం కావాలి? మన జీవితంలో వచ్చే ప్రతి శ్రమకి, బాధకి ఒకటే మందు. ఏ మందు? దేవుని మాట మందు. దేవుని మాట మందు. అది ఇశ్రాయేలు ప్రజలు గుర్తించలేకపోయారు. అలాగే రెండో విషయం చూద్దాం, చూడండి ఒకసారి. నిర్గమాకాండము 17వ అధ్యాయం 3వ వచనం. వీళ్ళు మర్చిపోయారు అన్నీ. దేవుడు సముద్రాన్ని పాయలు చేసి ముందు తీసుకొచ్చి పెట్టాడు. ప్రతి చిన్న అవసరానికి కూడా దేవుడు ఉన్నాడు, ఆయన మాట ఇస్తాడు, ఆయన మాట పట్టి మనం బయటకు వస్తాము. మోషేని పిలిచినప్పుడు దేవుడు మండుతున్న పొదలో నుంచి దేవుడు వాక్యంగా కనిపించి మోషేని పంపించాడు. అది వాస్తవం. మోషే వెళ్ళి వాళ్ళ పెద్దలతో కూడా చెప్పాడు, దేవుడు నన్ను పంపించాడు, ఆయన మాట ఇచ్చి నాకు పంపించాడు. అవునా? ఆయన అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబుకి ఇచ్చిన మాటని నెరవేరుస్తూ ఉన్నాడు. అవునా? అలాంటి వాళ్ళని దేవుడు నీళ్ళు లేకపోతే చచ్చిపోతారా? చనిపోరు. అవునా? ఇశ్రాయేల్ మనసులో ఉంది అది. ఆ తర్వాత చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 2-3 వచనాలు. మరియు ఇశ్రాయేల్ అందరూ మోసే అహరోనుల మీద సనుక్కొనిరి. చాలు. ఇక్కడ మనం చూస్తాం, మొదటిగా ఒక క్రిటికల్ సిచ్యువేషన్, యుద్ధ వాతావరణం. అక్కడ వీళ్ళు దేవుని మాట కోసం కనిపెట్టుకోవాలి. వాళ్ళని చాలా మేలు చేశాడు దేవుడు. అవునా? అలాగే రెండోది చూసాం మనం, నీళ్ల కోసం. మూడోది, దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని పంపించడానికి దేవుడు సుముఖంగా ఉన్నాడు. ఇష్టంగా ఉన్నాడా లేదా? ఇష్టంగా ఉండే ఆయన పట్టుకొచ్చారు వాళ్ళని బయటికి. ఇష్టంగా ఉండి పట్టుకొచ్చిన దేవుడిని వాళ్ళు సమస్య వైపు చూసి సమస్య గొప్పదనుకుంటున్నారు. కానీ అరే, దేవుడు మాట ఇచ్చాడు, అబ్రహాంకి, ఇస్సాక్కి ఇచ్చిన మాటను బట్టి మనల్ని తీసుకెళ్తాడు. మన జీవితానికి భరోసా, ధైర్యం, మనం ముందుకెళ్ళడానికి కావాల్సిన ధైర్యం శత్రువులను చూస్తే రాదు, వాళ్ళ గొప్పతనాన్ని చూస్తే రాదు. దేన్ని బట్టి రావాలి ధైర్యం? దేన్ని బట్టి రావాలండి? దేవుని మాటను బట్టి. దేవుని మాటను బట్టి ధైర్యం రావాలి. విశ్వాస జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు, కష్టాలు అన్నీ వస్తూ ఉంటాయి. సమస్యల్లో, కష్టాల్లో మనల్ని ముందుకు నడిపించాల్సిన పెట్రోల్ ఒకటి ఉంది. ఆ పెట్రోల్ ఏంటంటే, గత కాలంలో దేవుడు నాకు చేసిన మేళ్ళు, ఉపకారాలు నిన్ను మర్చిపోతే భవిష్యత్తులో దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న నిరీక్షణ మనకు ఉండదు. అదే మనం కూర్చొని మనం ఆలోచన చేస్తూ ఉంటాం, దేవుడు నాకు గత కాలంలో నన్ను పాపం నుంచి, శాపం నుంచి, నేను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మానసికంగా, శారీరకంగా, అన్ని రకాలుగా ప్రయాసలో, భారంలో ఉన్నప్పుడు ఆయన పిలిచాడు మనల్ని. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనులారా నా దగ్గర రండి. ఆయన మాట బట్టి మనం వచ్చాం. అవునా? దేవుడు నమ్ముకున్న తర్వాత ప్రయాసలు, శ్రమలు ఉంటాయా? ఉంటాయి. అయితే ఆ శ్రమల్లో, ప్రయాసల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, మన ప్రయాసని, మన శ్రమని, మన ప్రతి దాన్ని ఆయన తీర్చగలడు. దేవా, నీ మాట చాలు. నువ్వు మాట చెప్తే చాలయ్యా, నా జీవితంలో నేను ప్రశాంతంగా ఉంటా. ఒక్కోసారి మనకి మోషే ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను కూడా కానాన్ వెళ్తా అన్నాడు. కాదు మోషే అన్నాడు, అయిపోయింది అంతే. మోషే మళ్ళీ అడగల. అవునా? ఎవరు అడగలేదు. పిల్లలు 20 ఏళ్ళ కంటే తక్కువ పిల్లలు ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలకి, వాళ్ళని తీసుకెళ్ళాడు. ఆయన ఇష్టానుసారంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. మన భవిష్యత్తుకి భరోసా ఎవరండి? దేవుడిచ్చిన మాట.
మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఆయన దగ్గరికి వెళ్తాం. ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు? యేసయ్య ఇచ్చిన మాట. ఇచ్చాడా ఇవ్వలేదా? మనకి వెళ్ళగానే అక్కడ ఏమి లేవా? అక్కడ ఏమున్నాయి? ఇల్లు ఉన్నాయా లేవా? దేవుడే కడతా అన్నాడు, అవునా? దేవుడు మన భవిష్యత్తులో మనం చనిపోయిన తర్వాత ఆయన పరలోకానికి తీసుకెళ్తాడు. ముందున్న భవిష్యత్తులో కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆఖరిగా చూడండి ఒకసారి 14 సంఖ్యాకాండం 14:28. చాలు. ఇశ్రాయేల్ ప్రజలకి వాళ్ళు సనిగారు, వాళ్ళు గొనిగారు, వాళ్ళు దేవుడిని కోపం పుట్టించారు. మోషే వీళ్ళ సణుగులు మాన్పు, వాళ్ళ మధ్యలోనే దేవుడు ఆపేశాడు, అవునా? మన అనుదిన జీవితంలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మనలో సణుగులు బలహీనతలు చాలా ఉంటాయి. దేవుడు వేరే నువ్వు పాపివి, నేను మార్చలేని చెప్పి వదిలేశాడా? దేవుడు మనల్ని ఓపికగా భరిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం రక్షించబడిన పాపులం. మనం ఎవరండి? రక్షించబడిన పాపలు. మనలో నుంచి పాపపు మొలకలు, చేదు నీరు, ఊట ఎప్పటికప్పుడు ఊరుతూ ఉంటుంది. ఊరుతుందా? ఊడదా? ఊరిద్ది. ఆ ఊరినప్పుడు మనం వాటికి ఒకవేళ ఈల్డ్ అయిపోయినప్పుడు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన మధ్య ఉంచి మనల్ని పరీక్షించుకొని మనల్ని సరి చేసుకునే అవకాశం మనకిచ్చాడు. మనం మళ్ళీ ఆయన దారిలోకి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఆ అవకాశం ఉందా? దేవుడు వాళ్ళని ఆపేశాడు, అంతే, వాళ్ళు ఆగిపోయారు. కానీ ఆయన మన ముందుకు తీసుకెళ్తాడు, అవునా? ఇక్కడ మనం చూస్తే బైబిల్ మొదటి నుంచి ప్రారంభించుకుంటూ వస్తే దేవుడు భూమిని చేయకముందు భూమి నిరాకారంగా ఉంది. భూమిలో ఏమన్నా సోర్స్ ఉందా? ఏమీ సోర్స్ లేదు. ఏమీ సోర్స్ అయినప్పుడు దేవుడు ఏం చెప్పాడండి? ఒక మాట పలికాడు. ఏం పలికాడు? ఒక మాట పలికాడు. నీళ్లు పుట్టినాయి, ఆకాశం వచ్చింది, చెట్లు మొలిచినాయి, అవునా? జంతువులు, చేపలు, ప్రతిదీ వచ్చింది, అవునా? ఆ తర్వాత ఆయన చేతులతో ఆయన నిన్ను నన్ను చేశాడు, మనుషులను చేసి దేవునితో సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడితే ఆదాము ఆయన చేసిన పాపాన్ని బట్టి ఎక్కడికి వచ్చాడు? ముళ్ళ పొదల్లోకి వచ్చాడు. ఆ ముళ్ళ పొదల్లో దేవుడు వదిలేశాడా? ముళ్ళ పొదల్లో కూడా దేవుడు ఏమిచ్చాడు? వాగ్దానాన్ని ఇచ్చాడు ఇవ్వలేదా? మన దేవుడు అరణ్యం లాంటి అనుభవాల్లో మనల్ని కలుసుకునే దేవుడు. ఆయన హాగరు ఏం తప్పు చేయలే, ఇంటి నుంచి గేటికి పంపించేశారు, ఆమె అరణ్యంలో ఉండిపోయింది. హాగర్ని ఎవరు కలుసుకున్నారు? దేవుడు కలుసుకున్నాడు. అరణ్యంలో మనతో పాటు అరణ్యపు అనుభవాలంటే మన జీవితంలో ఇప్పుడు అరణ్యంలోకి వెళ్ళాల్సిన పని లేదు. ఒక కష్టం వస్తుంది, ఒక నష్టం వస్తుంది, అవునా? ఒక శ్రమ వస్తుంది, లేకపోతే పాపపు జీవితం మనల్ని పట్టుకుంటూ ఉంటుంది, దాని నుంచి పెట్టుకోలేం. అలాంటప్పుడు కూడా దేవుడు మనల్ని ఆయన మాట ద్వారా కలుసుకునే దేవుడు. అందుకని మనం దేవుని ఆరాధించాలి. రెండోదిగా చూస్తే మోషేని కలుసుకున్నాడు. మోషేని అరణ్యంలో కలుసుకున్నాడు. ఎందుకు కలుసుకున్నాడు? ఆయన ప్రజలకి విమోచన ఇవ్వడానికి. యేసుప్రభువు వారు బాప్టిజం తీసుకున్న తర్వాత అరణ్యంలోకి వెళ్ళిపోయి 40 రోజులు అరణ్యంలో ఉన్నాడు. 40 రోజులు అరణ్యంలో ఉన్న తర్వాత 3 రకాల శోధనలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? 3 రకాల శోధనలు వచ్చినాయి. ఆ 3 రకాల శోధనల్లో యేసుప్రభువు వారు ఏమాడారండి? మనం అన్నం తినటం వల్ల బతకం. నేను అన్నం తినటం వల్ల బతకను. నేను ఎవరి వల్ల బతుకుతా? దేవా నీ నోటి మాట వల్ల నేను బతుకుతా. మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవా నేను ఉద్యోగం లేకపోతే, పెళ్ళి కాకపోతే, పిల్లలు లేకపోతే, మా అమ్మ నాన్న లేకపోతే కాదయ్యా, నీ మాట లేకపోతే, నీ మాటే నాకు ఆధారం. నీ మాట వల్లే నేను బతుకుతున్నా. మనం ఈరోజు చెప్పాల్సిన మాట ఏంటంటే, నీ మాట వల్ల నేను బ్రతుకుతున్నా.
చాలామందికి బ్యాంక్ డిపాజిట్లు లేకపోతే మనకున్న పేరు బలం అవన్నీ ఒకరోజు పోతాయి. ఏ రోజు ఎవరో ఏం తీసుకెళ్ళి. దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. భూమి మీద ఉండగానే దేవుణ్ణి ఆరాధించే అవకాశం. దేవుడు మనకేదో చేయని దాన్ని బట్టి మనం ఆయన ఏమైనా ఆరాధించవచ్చు. ఆయన మనకు చేసినవి మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఏంటి అని మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఒకసారి చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 24 వచనం. ఆయన చాలు. ఇక్కడ మనం చూద్దాం ఈరోజు ఆరాధించే అంశాలు. వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడు. దేవా, వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకున్నావయ్యా. ఆ శరీరం ద్వారా నా పాపాని కోసం, నా యొక్క పాపపు జీతం కోసం నువ్వు నాకు బదులుగా నీ శరీరాన్ని శిలువలో అప్పగించుకున్నావు. నువ్వు దిగి వచ్చావయ్యా మొదటిగా. రెండోది, ఎప్పుడైతే నేను ఆయన మీద విశ్వాసం ఉంచానో నాకేమొచ్చింది? ఇప్పుడు చదివాం 5:24 ఏముందండి? ఆయన మాట విని ఆయన ఎందు విశ్వాసం ఇస్తే ఆయన మనకేమిస్తా అన్నాడు? నిత్య జీవాన్ని ఇస్తా అన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం. మనం ఎలా పుట్టామంట? మొదటగా తల్లిదండ్రులు పుట్టాం, అవునా? భూమి మీద అందరూ అలానే పుట్టారు. అయితే మనం యేసుప్రభువాన్ని సొంత రక్షణ ఎప్పుడైతే అంగీకరించామో మనం దేనివల్ల పుట్టాం? అక్షయ బీజం, వాక్యమైన అక్షయ బీజం వల్ల నన్ను మరలా పుట్టించావయ్యా. నాకు మరో బ్రతుకు, నీకు ఇష్టంగా జీవించే బ్రతుకు, ఈ శరీరానుసారంగా జీవించే బ్రతుకు తీసేసి ఆత్మానుసారంగా జీవించే బ్రతుకు నాకు ఇచ్చావయ్యా అని మన దేవుణ్ణి ఆరాధించాలి. రోమాపత్రిక 10:17. రోమా 10:17. కాగా చాలు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్టయితే దేవుడు ఆయన మాట ద్వారా మనల్ని బలపరుస్తాడు. ఏం చేస్తాడు? బలపరుస్తాడు. మనం విన్నామో మనకు విశ్వాసం వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలకు ఇంకా విశ్వాసం రాల. వాళ్ళకి విశ్వాసం ఎలా వచ్చింది? మనం దేవుని నమ్ముకోవటం వల్ల. వాళ్ళు అది చూసి వాళ్ళ మనసుల మీద ముసుగు తీసేసి దేవుడు ఆయన చూపించుకుంటాడు. అప్పుడు వాళ్ళు బలపడతారు దేవునిలో. మనం చూసాం, ఆ వాక్యమైన దేవుడు, ఎడారిలో మనల్ని కలుసుకునే దేవుడు శరీరధారిగా మన కోసం వచ్చాడు. ఆయన మన కోసం ఆయన భూమి మీద పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరన్నా చూపించగలరా అంటే ఎవరూ చూపించలేకపోయారు. అయితే ఆ పాప మెరుగున ఆయన నేను చేసిన పాపాల కోసం ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన చెప్తా ఉన్నాడు, నా మాట విని నన్ను అంగీకరిస్తే నాకు నిత్య జీవాన్ని ఇస్తా అన్నాడు. అది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాటల్ని మన హృదయాల్లో ఒప్పుకున్నామో మనం కొత్తగా పుట్టాం. ఎలా పుట్టాం? ఆయన వాక్యం ద్వారా పుట్టాం. ఎలా పుట్టాం? ఆయన అక్షయ బీజం ద్వారా మనం పుట్టాం. అయితే మనల్లో విశ్వాసాన్ని ఆయన వాక్యం మనలో విశ్వాసాన్ని ఇస్తుంది. ఆయన వాక్యం మనలో బలాన్ని సమకూరుస్తుంది. యోహాను సువార్త
17వ అధ్యాయము 17వ వచనం. ఆ. చాలు చాలా. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఏముందంటే, శాంటిఫై దెమ్ త్రూ దై ట్రూత్, దై వర్డ్ ఈజ్ ట్రూత్. శాంటిఫై దెమ్ బై దై వర్డ్, దై వర్డ్ ఈజ్ ట్రూత్. దేవుడు వాక్యం మనల్ని శాంటిఫై చేస్తుంది. ఏం చేస్తుంది? శాంటిఫై అంటే ఏంటి? మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఏం చేస్తుందండి? పరిశుద్ధపరుస్తుంది. దేవా, నీ వాక్యం నన్ను పరిశుద్ధపరుస్తూ ఉంది. అవునా? యోహాను సువార్త 15:3. మూడు నేను మీతో చెప్పిన 15:3 నేను మీతో చెప్పిన మాటను బట్టి మనం ఏమయ్యాం? పవిత్రులయ్యాం. దేవుడి మాట మనల్ని ఏం చేస్తుంది? ఏం చేస్తుందండి? పరిశుద్ధపరుస్తుంది. అవునా? దేవుని వాక్యం రెండంచెల ఖడ్గం. అంటే మనలో ఉన్న నా మనసు యొక్క ఆలోచన ఏంటి, నా ఆత్మ యొక్క ఆలోచన ఏంటి, నా శరీరం యొక్క ఆలోచన ఏంటి, లోకం యొక్క ఆలోచన ఏంటి, ఈ ఆలోచనలన్నీ నాలో పనిచేస్తూ ఉన్నప్పుడు అన్నిటినీ ఛేదించి, అన్నిటినీ విభజించి నేనేంటో నాకు తెలియజేస్తుంది. నేనేంటో నాకు తెలియజేసినప్పుడు, దేవా నేను బలహీనుడిని, నేను పడిపోయాను అన్నప్పుడు, దేవుడు మనల్ని మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తారండి? ఆయన మనం ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తాడు? మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అవునా? అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆఖరిగా యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. తీర్పు తీర్చిన భూమి మీద యేసుప్రభువారు దేవుడు అని ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ప్రతి మనిషి కూడా దేవుని ముందు నుంచోవాలి. నుంచున్నప్పుడు ఈ మాట పనిచేస్తుంది. ఏ మాట? దేవుడు చెప్పిన మాట, యేసుప్రభు చెప్పిన మాట. ఈ మాటని మనం నమ్మాం. ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ప్రయాసలో ఉన్నాం, మనం భారాల్లో ఉన్నాం, మనం 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 ఎడారి బతుకుల్లో ఉన్నాం. ఆ ఎడారి ఎలాంటి ఎడారైనా అవ్వచ్చు, ఏ కష్టమైనా అవ్వచ్చు, పాపాన్ని జయించడానికి కష్టం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాంటి ఎడారి అనుభవాల్లో దేవుడు ఆయన వాక్యం ద్వారా, ఆయన మాట ద్వారా మనల్ని కలుసుకున్నాడు. అవునా? మన జీవితంలో మనకేం కావాలా? నా జీవితంలో నాకేం కావాలండి? దేవుని మాట కావాలా? ఎందుకు కావాలా? దేవుని మాట ఏమైంది? ఆ మాట సృష్టి మొత్తాన్ని, శూన్యంగా ఉన్నప్పుడు సృష్టిని ఒక మాట ద్వారా చేశాడు. ఆదాము పాపం చేసి గచ్చ పొదల్లో ఎడారుల్లో ఉన్నప్పుడు ఆ మాట వాగ్దానం ఇచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలుకి ఆ మాట ప్రత్యక్షమైంది. ఆ మాట వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసింది. కానీ వాళ్ళు ఆ మాట యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోలేకపోయారు. హోషేయ గ్రంథంలో అంటాడు, ఎడారిలో నిన్ను పిలిచాను, నేను నీతో స్నేహించానని చెప్తాడు దేవుడు. మనం మన పాప భారంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని పిలిచాడు, మనతో స్నేహంగా మాట్లాడారు. ఎవరైనా సరే పాపంలో ఉన్న వాళ్ళతో, లేకపోతే జీవితాలు బాగలేని వాళ్ళతో ప్రేమగా ఎవరు మాట్లాడలేరు. ఒక్క దేవుడికి సంబంధించిన పిల్లలు మాత్రమే మాట్లాడగలరు. అలా మనతో మాట్లాడాడు. అలా మాట్లాడిన దేవుడే శరీరధారిగా మన కోసం వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పవిత్రమైన రక్తాన్ని మన కోసం ఆయన చెల్లించాడు. అందుకని మనం దేవుని ఆరాధించాలి. ఆయన మాట నమ్మితే ఏముందండి? నిత్యజీవం ఉంది. అవునా? ఆయన మాట మనలో విశ్వాసాన్ని, ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆయన మాట నాలో విశ్వాసాన్ని, నాలో ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆయన మాట నన్ను పరిశుద్ధపరుస్తుంది.
ఆయన మాట నన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆయన మాట నా మనసు యొక్క, శరీరం యొక్క, లోకం యొక్క, మనసు ఏది, నాలో ఏది పనిచేస్తుంది అని విభజించగలిగేంత శక్తిగల మాట. కోర్టులో కూడా తేలదు. సొలొమోను జ్ఞానం కూడా దేవుని జ్ఞానం ముందు సరిపోదు. అవునా? దేవా, నీ మాట నాలో ఉన్న ప్రతి దాన్ని చూపిస్తుందయా. చూపించినప్పుడు నేను నా జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు నన్ను క్షమించి మరలా నువ్వు చేర్చుకునేవాడిగా ఉన్నావయ్యా అని మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆఖరిగా ఆయన మాట అంచెదినంలో కూడా, అంచెదినంలో మనం పరలోకంలో ఆయనతో పాటు ఉంటాము అన్నది ఆయన ఇచ్చిన మాట బట్టే మనం అవుతాం. మనం నడుస్తూ ఉన్నప్పుడు అనుదిన జీవితంలో తొట్టిల్లుతాం, పడతాం. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, మనల్ని తొట్టిల్లకుండా కాపాడు. అంత భరోసా ఎవరన్నా ఇస్తారా? ఎవరికి ఇవ్వలేరు. మాట చెప్పచ్చు కానీ దాన్ని ఎవరు నిరూపించుకోలేరు. ఈరోజు మనం ఆరాధించాల్సిన అంశం ఏంటంటే, దేవా, నీ మాట వల్ల నేను బ్రతుకుతున్నా, నీ మాట వల్ల నేను బ్రతుకుతాను, భవిష్యత్తులో నేను చనిపోయినా కానీ నీతో పాటు ఉంటాను. ఈ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధన చేద్దామని.